హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రొయ్యల పలావ్ని ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రెస్టారెంట్కి వెళ్ళి తినమన్నా కూడా తినరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. నా చేతి రొయ్యల బిర్యానీకి మా ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా చక్కగా స్పైసెస్ కూడా మరీ ఎక్కువగా తీసుకోకుండా రొయ్యలకి మంచిగా స్పైసెస్ అన్నీ పడతాయి. అలాగే రైస్ అయితే ఉత్తినే తినేయాలనిపిస్తుంది అనమాట, అమృతంలా ఉంటుంది. అంత బాగుంటుందండి. రైతా కూడా మిక్స్ చేసుకోవాలనిపించదు, ఆ టేస్ట్ మనం మిస్ అయిపోతాం అన్న ఫీలింగ్ వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఏం మిస్ చేయకుండా ఏ ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసి తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనేది ఈరోజు వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా, అంత బాగుంటుందండి. ముందు బిర్యానీ ప్రిపేర్ చేయడం గురించి అయితే ఒక చిన్న రుబ్బు రోల్ తీసుకొని దానిలోకి ఫ్రెష్గా 2 ఇంచుల అల్లం ముక్కని అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలను అయితే వేసుకొని ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏ రెసిపీలో వేసుకున్నా ఆ రెసిపీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకోవాలి. 1 టీ స్పూన్ ఫుల్గా వస్తుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవి 1 కేజీ రొయ్యలు అనమాట. మరీ పెద్దవి కాదు, అలా అని చిన్నవి కాదు, మీడియం సైజ్ రొయ్యలండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే వీటి నుండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. స్మెల్ రాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుందండి. 1 టీ స్పూన్ ఫుల్గా కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 3/4 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. చివరిలో మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మనం ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై ముద్దనైతే వేసుకొని మొత్తం స్పైసెస్ని చేతితో బాగా రొయ్యలకు పట్టేలాగా మసాజ్ చేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు టైం పట్టినా పర్వాలేదు, బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలు అనేవి ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి టేస్ట్ని అయితే తీసుకొస్తాయి అన్నమాట బిర్యానీకి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో 1 టీ స్పూన్ కస్తూరి మేతిని క్రష్ చేసి పైన అలా స్ప్రింకిల్ చేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనకి స్పైసెస్ అన్నీ వేగడానికి ఒక 1/2 అవర్ టైం అయినా పడుతుంది కాబట్టి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకుంటే మనకి మ్యారినైజేషన్ చేసుకుంటే బిర్యానీకి బాగుంటుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని దానిలో నేను 1/2 కేజీ లోటానైతే తీసుకున్నాను. 1/2 కేజీ లోటాతో 1 లోట అలాగే 1/2 లోట రైస్ని అయితే వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ని. మనం తీసుకునే రైస్ వల్ల కూడా మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. నేను పాత బాస్మతి రైస్ బిర్యానీ రైస్ అని మనకి సూపర్ మార్కెట్స్లో డిమార్ట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదండి, ఆ రైస్ని అయితే యూస్ చేస్తాను. ఆ రైస్ని యూస్ చేయడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువసేపు నానితే విరిగిపోతుంది అన్నమాట రైస్. ఒక మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి. మీరు కుక్కర్లో ప్రిపేర్ చేయాలంటే కుక్కర్లో అయినా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని మాత్రం మిస్ చేయదండి, మనకు నెయ్యి మంచి టేస్ట్ని తెచ్చిపెడుతుంది. అలాగే లవంగాలు 5, 1 స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గలు 5, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చినీ చెక్క, జాజికాయ ముక్కలు 2 చిన్నవి,
1 టీ స్పూన్ వరకు సాజీరా, రాతి పువ్వు ఉంటుంది కదండి, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, అది చిన్న ముక్క వేసుకోవాలి. వేసుకొని ఈ స్పైసెస్ని మంచి ఫ్లేవర్స్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యాయి అనేటప్పుడు 2 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసిన తర్వాత ఒకటి పెద్ద ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న కట్ట పుదీనా, అలాగే ఒక చిన్ని కట్ట కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ 2 కూడా బాగా మగ్గి బయటికి ఫ్లేవర్ రిలీజ్ అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల్లో మనకి మగ్గిపోతాయి అన్నమాట. మనం ముందుగా పెట్టుకున్న ఈ రొయ్యల మిక్స్ని అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుతూ రొయ్యల్లోంచి వాటర్ బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు అన్ని స్పైసెస్ కూడా రొయ్యలకు బాగా పడతాయి. వాటర్ రిలీజ్ అయ్యి ఎవాపరేట్ అయిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటోస్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి 1.5 లోటా రైస్కి మనకి 2.25 లోటాలు వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున మనం ఇలా వేసుకుంటే రైస్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఆ వాటర్లోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అన్నమాట. ఒకసారి టేస్ట్ని మనం చూసుకోవాలి. ఈ టైంలో మనకి సాల్ట్ అండ్ కారం ఏదైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు కాస్త సాల్ట్ తగ్గింది, సాల్ట్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లో వాటర్ అంతా వాట్ చేసి ఆ రైస్ని అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సెన్సిటివ్గా స్లోగా కలుపుకోవాలి, లేదా రైస్ మనకి ముక్కలు అవుతుంది. కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అడుగు ఏమైనా వాటర్ ఏమైనా ఉందా అనేది మాయిశ్చర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అడుగు మాడలేదు, అలాగని వాటర్ కూడా ఏమీ లేదండి. రైస్ పర్ఫెక్ట్గా 15 నిమిషాలకి అయితే కుక్ అయిపోయింది. నాకు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట లేదా కుదిరితే గంట అయితే పక్కన పెట్టేస్తే అన్ని ఫ్లేవర్స్ కూడా సెట్ అవుతుందన్నమాట. బిర్యానీ మనకి సెట్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచిగా ఆ రొయ్యలకు కూడా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. రైస్ కూడా భలే టేస్టీగా అమృతంలా ఉంటుందండి. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైతా కూడా మనకి అవసరం లేదనిపిస్తుంది. ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఊరికే తింటూ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.